దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరి భక్తి మార్గం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. కోరిన కోరికలు తీరితే దేవుడికి తలనీలాలు ఇవ్వడం, బంగారం సమర్పించడం మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం బిచ్చగాడిగా మారి ఊరంతా తిరిగి భిక్షాటన చేయాలి. అంతటితో అయిపోదు. పూజారి చేతిలో బెత్తం దెబ్బలు తింటేనే కాని మొక్కు పూర్తి కాదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువుదీరిన సత్యమ్మ తల్లి జాతర విశేషాలు ఇవి. 2 ఏళ్లకోసారి జరిగే ఈ వింత జాతరలో భక్తులు వేసే వేషాలు, పడే దెబ్బలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నమస్తే అండి, నా పేరు కరీబుల్ రెడ్డి. నేను అనపర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి జరిగేటువంటి కొప్పవరంలో ఉన్నటువంటి శ్రీ కర్రివారి సత్యమ్మ తల్లి జాతరకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం మనస్ఫూర్తిగా ఇక్కడ మారువేషం ధారణ చేసి మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరడం ద్వారా ఇక్కడ మనం భిక్షాటం చేసి భిక్షాటం ద్వారా డబ్బు మరియు బియ్యాన్ని తల్లికి సమర్పించడం, తల్లి యొక్క కృపకి పాత్రలు అవ్వడం జరుగుతుంది. నాతో పాటుగా నా మిత్రులు ఎంతో మంది వారికి వివాహం కొరకు మరియు పిల్లల కొరకు వ్యాపార పరంగా మరియు అనేక అవసరాలని మరియు బాధల్ని తల్లికి చెప్పుకోవడం ద్వారా వాళ్ళందరూ వాటి నుంచి విముక్తిని పొందడం ద్వారా తల్లి యొక్క కృపకు పాత్రలే ఇక్కడికి వచ్చి భిక్షాటం చేయడం జరుగుతుంది. నేను ఒక్కడే 8 సంవత్సరాల క్రితం మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడ వేషం మొదలుపెట్టాను. నేను మా పేర్లంచంప గ్రామం నుంచి ఈ రోజు ఇంచుమించు 20 నుంచి 25 మంది వ్యక్తుల దాకా వచ్చి ఇక్కడ తల్లి యొక్క కృపకు పాత్రలై వారి యొక్క మొక్కుని చెల్లించుకున్నారండి. భవిష్యత్తులో ఈ తల్లికి మరింత మంది ఇక్కడ వేషధారణ ధరించి ఈ విధంగా అందరికీ నమస్కారం. మాది అనపర్తి గ్రామం, అనపర్తి మండలం అనపర్తి గ్రామం. అనపర్తి మండలంలో కొప్పవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈ రోజు 3వ రోజు భక్తులందరూ కూడా వివిధ వేషధారంలో భిక్షమెత్తుకుని భిక్షమెత్తిన బియ్యాన్ని గాని ధనాన్ని గాని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది సత్యమ్మ తల్లి జాతరలో భక్తులందరూ కూడా వివిధ రకాలుగా వేషధారాలు ధరించి తమ మొక్కుబడులు అందరూ కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రమే కాక పక్క రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఈ కొప్పవరం గ్రామానికి వచ్చి తమ మొక్కుబడులు జాతర భాగంగా ఈ రోజు 3వ రోజు అయినటువంటి ఈ రోజు చెల్లించుకోవడం జరుగుతుంది. అటువంటి భాగ్యం ఈ రోజు మా అందరికీ దక్కడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎంత ధనికులైనా, ఎంత పేదలైనా, ఎంత కోటీశ్వరైనా సరే ఈ రోజు అమ్మవారి ముందు అందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి అందరూ కూడా భిక్షం ఎత్తుకోవాల్సిందే. అదే విధంగా అటువంటి భాగ్యం మాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై సత్యమ్మ తల్లి, జై సత్యమ్మ తల్లి, జై సత్యమ్మ తల్లి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరలో ప్రతి ఘట్టం ఒక విశేషమే. మొదటి రోజు ఆలయంలో కత్తికొండను కిందికి దించడంతో వేడుకలు మొదలవుతాయి. అసలు సిసలైన ఘట్టం 2వ రోజు ఆవిష్కృతమవుతుంది. భక్తులు విచిత్ర వేషధారణలతో పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు పూజారి చేతిలో బెత్తం దెబ్బలు తినేందుకు పోటీ పడతారు. అలా దెబ్బలు తింటేనే తాము చేసిన పాపాలు పోతాయని, అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. జాతరలో చివరి రోజైన 3వ ఘట్టం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా భిక్షగాళ్ల అవతారం ఎత్తుతారు. ఊరంతా తిరిగి భిక్షాటన చేసి వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పిస్తారు. సత్యమ్మ తల్లి జాతరలో వివిధ వేషాలు వేసి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. నా పేరు కొమ్మూరు నాగేంద్ర రెడ్డి. మా అనపర్తి మండలం కొప్పవరం గ్రామీణ మా గ్రామంలో కర్రివారి సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతాయండి. 3 రోజులు ఈ రోజు 3వ రోజు కార్యక్రమం ఏంటంటే విచిత్ర వేషాలు వేసుకుని భిక్షాటం చేసి భిక్షాటంలో వచ్చిన డబ్బుని అమ్మవారికి సమర్పించి మా కోరికను తీర్చుకోవడం వల్ల మా వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెంది మేము ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ భిక్షాటంలో విజయదశలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వచ్చి అక్కడ భిక్షాటం చేసుకోవడం. ఈ రోజు ఏంటంటే మా ఊరి గ్రామంలో అందరూ భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారండి. భిక్షాటం చేసుకుంటే ఈ జాతర అంతా భిక్షాల కింద ఉంటే ఆ జాతరలో వచ్చిన డబ్బుల్ని అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి. జై సత్యమ్మ తల్లి. జాతరలో 3వ రోజులో భాగంగా ఈ భిక్షాటన చేస్తామని భక్తులు అంటున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. నా పేరు కర్రి రామారెడ్డి అండి. మాది బెక్కవోలు మండలం కొమరపాలెం. నేను బెక్కవోలు మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా మనవడు నా కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సత్యమ్మ తల్లి వారి దీవెనలకు మేము ఈ యొక్క హరిదాసుల వారి వేషం వేస్తూ ఉంటాను. ఆ సల్లం తల్లి దీవెనలు మాకు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనసారా కోరుకుంటూ నేను ఈ యొక్క వేషాలు వేస్తున్నాము. అలాగే చాలామంది మా ప్రాంతంలో ఈ సల్లం తల్లి దీవెనలు అందుకుంటూ ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వేషాన్ని హరిదాసుల వారి వేషంలో నేను ముగిస్తున్నాను. ఈ ఏడాది జాతరలో రాజకీయ ప్రముఖులు సైతం భక్తిలో మునిగి తేలారు.
విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ 3 రోజులు కొప్పవరానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఈ జాతర గొప్పతనాన్ని చాటుతోంది.